ఒక్కసారి మనసు మీద చేసుకొని చెప్పండి, అసలు మార్కెట్లో పైసలు ఉన్నాయా? ఏదైనా బిజినెస్ జరుగుతున్నదా? ఏదైనా పని చక్కగా అవుతున్నదా? అదే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మన పరిస్థితి ఎట్లుండే? మా చేవెళ్ళ గజం భూమి రేపు అమ్మకానికి పెడితే ఈరోజు సాయంత్రానికి ఎవరైనా వచ్చి పైసలు ఇచ్చిపోతుంది. నెల రోజులైనా 2 నెలలైనా 6 నెలలైనా మార్కెట్ రేట్ కన్నా 50% తగ్గించినా కూడా ఈరోజు కొననీకి ఎవరు వస్తలేరు. బిజినెస్లలో అవుట్పుట్ తగ్గిపోయింది, ఇన్పుట్ తగ్గిపోయింది. తెలంగాణలో ఉన్న పైసలన్నీ ఏడిపోతున్నాయి, ఢిల్లీకి పోతున్నాయి. ఇప్పుడు కేరళకు పోయినాయి, రేపు ఢిల్లీకి పోతాయి. ఇదే పరిస్థితి కొనసాగాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఉండాలా, లేదు మనకు స్వర్ణయుగం రావాలంటే మళ్ళీ మనం తెలంగాణ కోసం కొట్లాడాలా. మళ్ళీ కేసీఆర్ గారి పరిపాలన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రావాలంటే ఈ రోజు నుంచి, ఈ మూసి నుంచి మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు వచ్చే వరకు ఇదే అన్ని విషయాలు పోరాటం చేయాలి తమ్ముళ్ళు అని చెప్పి నేను కోరుకుంటున్నా. దాన్ని గెలు శ్రీనివాస్ గారే కానీ, వేదిక మీద ఉన్న నాయకత్వమే కానీ ప్రతి 3 నెలల ఇట్లాంటి అంశాలు తీసుకొని ఇక ముందుకు పోవాలి.